మీరు ఎవరికైనా లోన్ కానీ లేదంటే మనీ కానీ అప్పుగా ఇచ్చారా? అయితే జాగ్రత్త, ఈ వీడియో మీకోసమే. మీరు ఎవరికైనా మనీ ఇచ్చినప్పుడు అది ప్రూఫ్ ఉందా లేదా అని మ్యాటర్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే రిటర్న్ అగ్రిమెంట్ ఉందా, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ఉందా, వాట్సాప్ చాట్స్లో లోన్ అని మెన్షన్ ఉందా? ఇవి ఉంటే మీకు స్ట్రాంగ్ కేసు ఉంటుంది. లేదంటే లీగల్గా చూస్తుంటే డబ్బులు తిరిగి ఇవ్వకపోతే మీరు కోర్టులో సివిల్ కేసు ఫైల్ చేయొచ్చు. కోర్టులో రికవరీ సూట్ అని అంటారు. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇఫ్ ఎనీ పర్సన్ స్టార్టింగ్ నుంచి చీట్ చేయాలని ప్లాన్ చేశాడని ప్రూవ్ అయితే అప్పుడు అది క్రిమినల్ కేసు అవుతుంది. చీటింగ్ కూడా అవ్వచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 3 years లోపల కేసు ఫైల్ చేయాలి, లేదంటే కేసు వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో చాలామంది అనుకుంటారు ఫ్రెండే కదా వాడికి టైం ఇవ్వాలి అని డిలే చేస్తారు. బట్ డిలే చేస్తే మనీ రికవర్ చేయడం కష్టం అవ్వచ్చు. సో ఫైనల్గా ఏంటంటే ప్రూఫ్ ఉంటే కేసు స్ట్రాంగ్గా ఉంటుంది, ప్రూఫ్ లేకుంటే కష్టం. మీరు ఇలాంటి సిచ్యువేషన్లో పడకుండా ఉండాలి అంటే ఎప్పుడు లోన్ ఇవ్వడానికి ముందు ప్రాపర్ ప్రూఫ్ మెయింటైన్ చేయండి. ఇంకా ఇలాంటి లీగల్ ఫ్యాక్ట్స్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.